బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. గత ఏడాది దుబాయ్లో డ్రగ్స్ ఓవర్డోస్ తో మరణించిన కేదార్ అనే వ్యక్తితో పైలట్ రోహిత్ రెడ్డి సోదరులకు సన్నిహిత సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రితేష్ బ్యాంక్ ఖాతా నుండి కేదార్కు 25 లక్షల రూపాయల నగదు బదిలీ అయినట్టుగా ఆధారాలు కూడా సేకరించారు. అలాగే డ్రగ్స్ పార్టీ నిర్వాహకులకు కూడా పలుమార్లు నిధులు పంపినట్టుగా కస్టడీ పొడిగింపు పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై ప్రశ్నించగా రోహిత్ రెడ్డి సోదరులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీనిపై లోతుగా విచారించాల్సి ఉంది అని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఈ కేసు మరో కీలకమైనటువంటి మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు రోహిత్. ఎందుకంటే ఇన్ని రోజులు రోహిత్ రెడ్డికి సంబంధించి అలాగే రితేష్ రెడ్డికి సంబంధించిన వారి ఆర్థిక లావాదేవీలు, వారు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీల యొక్క వివరాలు మొత్తం కూడా సిట్ బృందం సేకరించిన తర్వాత వీరు విదేశీ సంబంధించినటువంటి అకౌంట్స్కి చాలా వరకు కూడా వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు. దాంతోపాటు దుబాయ్ అకౌంట్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ట్రాన్సాక్షన్ జరిగాయనేసి కూడా పదే పోలీసులు ప్రస్తావన చేశారు. ఇన్ని రోజులు దాదాపు 10 రోజుల పాటు కూడా పైలట్ రోహిత్ రెడ్డిని కానీ, రితేష్ రెడ్డిని కానీ, తర్వాత నమిత్ కానీ వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీలో పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు దాటవేయడము, తర్వాత కొన్నిటికి తెలుసు అని చెప్పడము, కొన్నిటికి సమాధానం ఇవ్వకపోవడము, గుర్తులేదని చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు చాలా పకడ్బందీగా వీరు ఏ సమాధానాలు చెప్తారు, వీళ్ళు ఎట్లా తప్పించుకుందామని అనుకుంటారనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అనేది కూడా వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు ముందు పెట్టి క్వశ్చన్ చేసే కొందరికి వాళ్ళలో ఒక చిన్న ఆందోళన, అంటే వీళ్ళకి ఎలా దొరికాయి అన్న దానిపై కూడా వాళ్ళు కాస్త మొత్తం సమాధానం చెప్పకుండా డిఫరెంట్ వర్షన్ చెప్పినట్టుగా తెలిసింది. కేదార్ నాకు తెలుసని ఒకరు చెప్తారు, కేదార్ అసలు నాకు సంబంధమే లేదని చెప్తారు. గతంలో కేదార్తో మీరు ఎప్పుడన్నా పార్టీలకు వెళ్ళారా, అసలు కేదార్కి పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వంటి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రోహిత్, ఎప్పుడైతే కేదార్ గత సంవత్సరం దుబాయ్లో డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల చనిపోయాడు కాబట్టి అదే సమయంలో దుబాయ్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఈ లింక్ పైన కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేదార్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో జరిగినప్పుడు చాలా వరకు డ్రగ్స్ కేసుల్లో కూడా అతని పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. ముఖ్యంగా బెంగళూరు కానీ, తర్వాత రాడిసన్ బ్లూకి సంబంధించిన ఆ డ్రగ్స్ కేసు కానీ, తర్వాత మాదాపూర్కి సంబంధించిన డ్రగ్స్ కేసు కానీ, ఇవన్నిటి కూడా అతనికి చాలా లింకులు ఉన్నాయి. సో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా అప్పుడు ఆధారాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో కేదార్తో లింకులు ఉన్నటువంటి అందరి పేర్లు బయటకు వచ్చినప్పుడు అప్పట్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. సో ఇంత జరిగింది. అయితే మొదటి నుంచి కూడా మనం ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొయినాబాద్ సంబంధించిన అంశంలో పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు వీరు ఎలా చెల్లించారు డబ్బులు, ఎక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ అనేది తీసుకుని వచ్చారు, దాంతోపాటు డ్రగ్స్ పార్టీలకి ఎవరైతే డ్రగ్స్ ఇంట్రెస్ట్గా ఉంటారో వ్యాపారవేత్తలు వాళ్ళందరినీ పిలిపించడం, ఫామ్ హౌస్లు కానీ బయటపడుతున్న నేపథ్యంలో ఈ కేసులో ఇంకా ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది? ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే వ్యాపారవేత్తలకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే 25 లక్షల రూపాయలు మామూలు విషయం కాదు. అది కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాల కోసం ట్రాన్స్ఫర్ చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వాలంటే కూడా సిట్ అధికారులు వాళ్ళు ముందు పెట్టినట్టుగా మనకు సమాచారం. దానికే సమాధానం అతను దాటవేశాడు. అయితే రితేష్ మాత్రం కొన్ని పొంతనలే సమాధానం చెప్తున్నప్పటికీ కానీ కొన్ని మాత్రం అతను ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పుడు మరొకసారి కస్టడీ పిటిషన్ వేశారు కాబట్టి సిట్ బృందము మరొకసారి కానీ ఉప్పరపల్లి కోర్టు కానీ రితేష్ రెడ్డిని కానీ రోహిత్ రెడ్డిని కానీ కస్టడీ విచారణకి అనుమతిస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయిపోయి ఇంకొక 5 రోజుల పాటు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. కాబట్టి అది ఇస్తే మాత్రం మరొక స్టేజ్కి కేసు అయితే వెళ్ళిపోతుంది. ఇప్పటికే లోకల్గా ఇన్వాల్వ్ అయినటువంటి వారందరికీ కూడా డీటెయిల్స్ అంతా కూడా వచ్చాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సిటీ బృందం సంపాదించింది. దాంతోపాటు ఈ డ్రగ్ లింక్లకు సంబంధించిన మొత్తం అంతా కూడా లింక్స్ అనేది కూడా సంపాదించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి రెగ్యులర్గా ఇచ్చినటువంటి డ్రగ్ డీలర్స్ కానీ, డ్రగ్ పెడ్లర్స్ కానీ,
వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని ఎవిడెన్స్లు తీసుకున్నారు. సో వారిని కూడా అరెస్ట్ చేసే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారం. ఆర్థిక సంబంధాలు, దాంతోపాటు డ్రగ్స్ సంబంధాలు, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దాంతోపాటు మరొకటి కాల్పుల విషయం. సో దానిపైన కూడా సైమల్టేనియస్గా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ ఉప్పరపల్లి కోర్టు కానీ వారిని కస్టడీకి అనుమతిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో కేదార్ చనిపోయినప్పుడు ఎంతమంది బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ పేర్లు బయటకు వచ్చా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు దాదాపు వారం రోజుల పాటు కూడా ఇదే అంశం అనేది తెరపైకి వచ్చింది మీడియాలో కూడా. సో ఇప్పుడు కూడా ఈ కేదార్ విషయం బయటకు వచ్చింది కాబట్టి పైలట్ రోహిత్కి కేదార్కు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు గతంలో పాల్గొన్నటువంటి అన్ని యొక్క పార్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు లాగాల్సిన అవసరం ఉంది. ఆ లింక్ ని వారు ఛేదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కస్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ గా పోలీసులు భావిస్తున్నారు రోహిత్. సో ఈ కేదార్ తో లింకులు మరోసారి కస్టడీ ఇవ్వటానికి దోహదపడే అంశంగానే భావించవచ్చు, రైట్? డెఫినెట్లీ. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం 15 రోజుల పాటు ఏ క్రిమినల్ అయినా కూడా, ఏ అక్యూజ్డ్ అయినా కూడా కస్టడీకి తీసుకొని విచారణ చేయొచ్చు. పలు దఫాలుగా వారు కోరే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మోయినాబాద్ పోలీసులు సిట్టు బృందం చాలా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మనం గతంలో చూసి చాలా సెన్సేషన్ కేసుల్లో కూడా ఇన్నిసార్లు ఎవరిని కస్టడీకి తీసుకొని విచారణ చేయలేదు. ఎప్పుడన్నా అవకాశం ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం 2 సందర్భాలు తీసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా సెన్సేషన్ కేసుల్లో. కానీ ఈ కేసులో ఎంత దృష్టి పెట్టారంటే ప్రతి ఒక్క పాయింట్ని పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఆ లింక్స్ అన్ని కూడా డాట్స్ అంతా కనెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు కేదార్ డాట్ కూడా బయటకు తీశారు. సో ఇంకా రాజకీయానికి సంబంధించిన నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు ఉంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులకి సత్సంబంధాలు కాబట్టి ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఏ సందర్భంలో దేనికోసం అంతన్ని ట్రాన్సాక్షన్లు జరిగాయి అన్న దానిపై కూడా విచారణ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన కస్టడీ వచ్చిన తర్వాత ఈ పూర్తి డీటెయిల్స్ మనకు వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ రానా?